ఇస్మాయిల్, ప్రజాస్వామ్య దేశం, ఏ వ్యక్తికైనా తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. పోలీసులు శాంతి భద్రతలు అనే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కడ శాంతి భద్రతల ఇష్యూ లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం. లాఠీచార్జ్ చేయవలసిన అవసరం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. అక్కడికి వచ్చిన వాళ్ళపైన, లేకపోతే అడ్డుకునే హక్కు ఎవరిచ్చారనేది మరో ప్రశ్న. రైతులని వాళ్ళ బాధ్యతగా, లేకపోతే వాళ్ళ హక్కుగా అడిగే రైట్ కూడా వాళ్ళకి లేదా అనేది. డెఫినెట్గా చాలా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ఆయనకు భద్రత ఇవ్వకుండా ఆయనను అడ్డుకునేటువంటిది ఒకటి. ఎట్ ద సేమ్ టైం వచ్చేటువంటి జనాలు, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు వస్తారనేటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది, మంత్రుల దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది. ఎందుకు దానికి తగ్గట్టుగా పోలీసులు పెట్టడం లేదు? ఎందుకు దానికి తగ్గట్టుగా పోలీసులు వాళ్లకు ఏదైతే రహదారి ఉందో అది ఏర్పాటు చేయడం లేదు? చాలా చోట్ల ఏవైతే ఇంపార్టెంట్ రోడ్ వేస్తున్నాయో వాటిని క్లోజ్ చేస్తున్నారు. ఆ రహదారులను క్లోజ్ చేస్తే చాలామంది 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడిచి ఈరోజు వచ్చారు. ఈ విజువల్స్లో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు అక్కడికి వచ్చి తమ ఆగ్రహము తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో లోపలికి డోర్లు నెట్టుకొని వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరాన్ని వీళ్ళని ఆపేస్తున్నారు? ఎందుకు తగినంతగా పోలీసులు అక్కడ పెట్టలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి అభిమానుల మీద లాఠీచార్జ్ చేయడం అనేటువంటిది ఎటువంటి దారుణమైన ఇష్యూ మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదైతే అభిమానం ఉందో దానిని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం, ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళను దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించేటువంటి ఒక భాగంలో మొత్తం ఇది చేస్తున్నారనేది అర్థమవుతోంది. డెఫినెట్గా దీనికి సంబంధించి ఇది కేవలం రెంటపాళ్ళ ఇష్యూ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. అక్కడ కూడా ఒక భారీ కుట్ర జరిగింది. ఈ రోజు కూడా ఒక కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. చాలా ఇంపార్టెంట్ లీడర్స్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, వీళ్ళందరూ కూడా చాలా ఎవరైతే లీడర్స్ వస్తున్నారో చాలామంది లీడర్స్ని వాళ్ళ వెహికల్స్ కూడా అలో చేయట్లేదు. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు? ఎక్కడైనా ఒక యుద్ధ జరిగేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారా, లేదంటే ఒక శత్రుదేశానికి వెళ్తున్నారా, లేదంటే వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళ, ఏదైనా గొడవ జరుగుతుందా? కేవలం అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి దాన్ని ఈ స్థాయిలో అడ్డుకోవడం అనేటువంటిది డెఫినెట్గా ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇది కేవలం రైతులకు సంబంధించినటువంటి ఇష్యూని, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా చేసేటువంటి ఒక భారీ కుట్ర. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆ వాయిస్ ఈ దేశం మొత్తం వెళ్తుంది. ఇక్కడ రైతుల పరిస్థితి దేశం మొత్తం తెలుసుకుంటుంది, దేశం మొత్తం ఉంది చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకూడదు, ఆయన మాట్లాడకూడదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక దమనకాండ ఇది. బిందు రైట్. వైఎస్ జగన్ కాన్వాయ్ని, అందులో ఉండే ఒక వెహికల్ నుంచి ఆయన దిగి కార్యకర్త దగ్గర వరకు వెళ్ళి నేను మాట్లాడి తిరిగి కాన్వాయ్కి వస్తాను అని వైఎస్ జగన్ అంటే, ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ కాస్త దూరం కూడా సెక్యూరిటీ కల్పించలేరా అనేది ఒక ప్రశ్న. చుట్టూ ఉన్న కాన్వాయ్లో ఉన్న ఒక వెహికల్ని ఆపేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది రెండో ప్రశ్న. అంటే ఒక 10 వెహికల్స్ వెళ్తుంటే ఆ 10 వెహికల్స్ని వెళ్ళే సజావుగా వెళ్ళే పరిస్థితులు కూడా లేవా? అలా ఆ మాత్రం సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయలేరా? డెఫినెట్గా నేను ఒక విషయం మీరు ఇక్కడ చెప్పాలి. రెంటపాళ్ళ ఇష్యూ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అభిమానుల మీద గౌరవం లేదు, అభిమానుల ఆయన వెహికల్తోనే అభిమానులు యాక్సిడెంట్ అయిందనేటువంటి ఒక కుట్ర క్రియేట్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదు అనేటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారు. కేవలం ఒక ప్రపగండ క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి మీద సోషల్ మీడియాలో మంత్రులు, తెలుగుదేశం వాళ్ళు ఒక అబద్ధపు ప్రచారాన్ని క్రియేట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా కార్యకర్తను పోలీసులు కొట్టారు, నేను వెళ్ళి ఒక వెహికల్లో కలిసి వస్తాను అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఆ మాటను కూడా డైజెస్ట్ చేయలేకుండా, అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. తన అభిమానికి దెబ్బ తాకింది, నా ప్రోగ్రాం జరగాల్సి ఉంది, కానీ నేను అతని దగ్గరికి వెళ్ళి 1 నిమిషం పరామర్శించి వస్తాను, నేను ఒకటే వెహికల్లో వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, నేను ఒక్కడినే వెళ్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా చెప్తున్నటువంటి వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. మాజీ ముఖ్యమంత్రి, హయ్యెస్ట్ మెజారిటీతో ఈ రాష్ట్రంలో అంత శాతం ఓట్లు ఎవరికి రానటువంటి ఒక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం ఎప్పుడు చూడనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చెప్పినా కానీ పోలీసులు అతన్ని అడ్డుకోవడం వెనుక ఎవరున్నారు? ఇది కేవలం నేను అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఇది పై స్థాయి నుంచి వస్తున్నటువంటి ఆర్డర్స్. జగన్మోహన్ రెడ్డిని కర్టైల్ చేయాలి, ఆయనను ముందుకు వెళ్ళనివ్వకూడదు, ఆయన కాన్వాయ్ని లిమిట్ చేయాలి, ఆయన చుట్టూ జనాలు ఉండకుండా చూడొద్దు అనేటువంటి ఒక కంప్లీట్ ప్లాన్లో భాగంగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది. సో డెఫినెట్గా దీన్ని ప్రజలే ఛేదిస్తారు. ఈరోజు పోలీసు కుట్రల్ని ఛేదించుకొని రైతులు అక్కడికి వచ్చారు. రైతులు అభిమానంగా వచ్చి తమ వాయిస్ వినిపించడానికి ఒక నాయకుడు వచ్చాడు, ఆయన కోసం నిలబడతామనేటువంటిది ఈరోజు జనం వచ్చినటువంటి మాట.
సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరుగుతున్నటువంటి కుట్రలకు జనమే సమాధానం చెప్తారు అనేటువంటి ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు రైతుల దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో కార్యకర్త మీద లాఠీ చార్జ్ జరిగి దెబ్బ తగిలితే అతన్ని కనీసం పరామర్శించేటువంటి అవకాశం కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఎక్కడి ప్రజాస్వామ్యం అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది బిందు. వీళ్ళు మద్దతు ధర ఇవ్వరు, అది పొగాకైనా వరైనా లేకపోతే మిర్చి అయినా మామిడైనా ఏదైనా కానీ మద్దతు ధర ఇవ్వరు, ఎవరు అడగకూడదు. శాంతి భద్రతల ఇష్యూ వస్తే గనక ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఎటువంటి అడ్డంకి లేకుండా వాళ్ళ పని వాళ్ళకి అయిపోతున్న పరిస్థితి ఉండాలి. ప్రభుత్వ సంస్థలు లేకపోతే వీటన్నింటి తాకట్టు పెట్టేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నా కూడా ఎవరు ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే కనుక ఇలాంటి ఒక కుట్ర కుతంత్రం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఒక నియంతృత్వ ధోరణి అనేటువంటిది ప్రభుత్వంలో కనిపిస్తుంది. మేము ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ నాలుక మందమని చెప్తాము, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు నిర్వహిస్తాము, వాళ్ళను జనంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాము అనేటువంటి ఒక నియంతృత్వం, అధికారంతో ఉన్నటువంటి నియంతృత్వం అనేటువంటిది చాలా డెఫినెట్గా కనిపిస్తోంది. కానీ అధికారం అనేటువంటిది ఎల్లకాలం శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈరోజు ప్రజలు ఏ విధంగా వచ్చారు, ఇన్ని వేల సంఖ్యలో ఇన్ని చెక్ పోస్టులు దాటి ఎందుకు వచ్చారు అనేటువంటి దానికి సమాధానం వెతుక్కుంటే ఎంత ఆగ్రహం ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మళ్ళీ నేను చెప్తాను, రైతు అన్నవాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అది ఏ రైతైనా కావచ్చు, పత్తి రైతు కావచ్చు, అది మిర్చి రైతు కావచ్చు, కోకో రైతు కావచ్చు, లేదంటే మనం చూసాం ప్రకాశం జిల్లాలో మొదటిసారి పొగాకు రైతు గిట్టుబాటు ధర లేక ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఏం చేయాలో తెలియక చెట్లు నరుక్కొని తమ పంటను పారేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కనీసం 3 రూపాయలు 4 రూపాయలు ధర పెంచేటువంటి ఒక స్థితిలో ప్రభుత్వం లేదా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నప్పుడు, 1,75,000 కోట్ల అప్పులు చేసినప్పుడు 100-200 కోట్లతోని రైతుల సమస్యను పరిష్కరించలేరా అనేటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులకు మేలు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ లేదు, వాళ్ళకు మేలు చేయాలనేటువంటి ఆలోచన లేదు అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. అటువంటి ఆలోచనతో ఎవరైనా నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేయాలనేటువంటిది మాత్రం గత 2-3 నెలల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది బిందు. ఇస్మాయిల్, ఇంకొక విషయం ఏంటంటే మామిడి రైతుల పరిస్థితి మిగతా వాళ్ళకంటే కూడా కొంత డిఫరెంట్. ఎందుకంటే ఏడాదికి ఒక్కసారే వస్తుంది, కరెక్ట్గా ఒక నెలలో వాళ్ళు అమ్మితేనే వాళ్ళకి ఏడాదంతా డబ్బులు, లేకపోతే రూపాయి వాళ్ళ చేతిలో ఉండని పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మేలో స్టార్ట్ కావాలి, ఇప్పుడు ఏకంగా మనం జూలై గురించి మాట్లాడుకుంటున్నాం అంటే 2 నెలల నుంచి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఏం చేశారనేది కూడా ఇక్కడ మరొక పాయింట్. ఎందుకంటే వెల్ ప్లాన్డ్గా వ్యవస్థ అంతటిని నడిపించారు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా వీటన్నింటిని ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేకపోతే పల్ప్ ఫ్యాక్టరీలకు అమ్మడం కానీ లాస్ట్ టైం ఏం చేశారు, ఈసారి ఏం చేశారు, ఎందుకు ఒక సిస్టమ్ అనేది సాఫీగా ఫ్లో అవ్వడం లేదు అనేది ప్రశ్న ఇక్కడ. వీటన్నింటినీ సైడ్ లైన్ చేసేసారు, కేవలం ఈ పర్యటన గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, ఈ పర్యటన ఎలా అడ్డుకోవాలనే దాని గురించే మాట్లాడుతున్నారు, వైఎస్ జగన్ అక్కడికి వెళ్లకుండా చూడడం గురించే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ ఆవేదన ఏంటి, 2-3 నెలలుగా ఎందుకు ఇంతమంది బయటకు వస్తున్నారు అన్నది పట్టించుకోవడం లేదు. డెఫినెట్గా పాలకులకు దాని మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే మామిడి రైతులకు సంబంధించి వాళ్ళు ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టాలనేది మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి తన వాయిస్ని రేస్ చేసే వరకు కనీసం ప్రభుత్వం రివ్యూ మీటింగ్స్ పెట్టలేదు. ఇప్పటి వరకు మామిడి మద్దతు ధర గురించి మాట్లాడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా చేశారు అంటే కేవలం మామిడి కోసం మాత్రమే కాదు, అరటి రైతుల కోసము, ఎవరైతే అనంతపురం లాంటి జిల్లాల్లో ఏవైతే ఉద్యానవన పంటలు ఉంటాయో వాళ్ళ కోసం, మిగిలిన వాటి కోసం కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే చేసినటువంటి పని మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో, ధరల స్థిరీకరణ నిధి పేరుతో 1000 కోట్ల రూపాయలు పెట్టారు. ఒకవేళ మార్కెట్లో ఏదైనా పంటకు ధర పడిపోతే ఇమీడియట్గా అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది, గవర్నమెంట్ దాన్ని కొంటుంది, మార్కెట్ ప్రైస్కు కొంటుంది, ఇంకా ఎక్కువ ధరకి ఇచ్చి కొంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ. 5 ఏళ్ల పాటు రైతులకు ఎందుకు ఇబ్బంది రాలేదు అని అంటే పాలకుడు కరెక్ట్గా ఆలోచించాడు, పాలకుడికి చిత్తశుద్ధి ఉంది, రైతులకు ఏం చేయాలనేటువంటి ఒక విజన్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు రైతులకు ఇబ్బంది రాకుండా చూశాడు. మరి ఇప్పుడే ఎందుకు మిర్చి పంటకు, ఇప్పుడే పొగాకు పంటకు, ఇప్పుడే మామిడి పంటకు ఇబ్బందులు వస్తున్నాయంటే పాలకులకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు, వాళ్ళ గురించి ఆలోచించే సమయం లేదు, అసలు రైతులంటే లెక్కనే లేదు. కాబట్టి ఈ సమస్య వస్తుంది. అట్లీస్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టేసి, ఎందుకు చిత్తూరు లాంటి జిల్లాలో, ముఖ్యమంత్రి సొంత జిల్లా అది, చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి తన సొంత జిల్లాలో ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు దీనికి రేట్ రావట్లేదు, అటు వ్యాపారులతోటి పల్పు ఎవరైతే తీసేటువంటి ఇండస్ట్రీస్తోని కూర్చుండి ఎందుకు రివ్యూ
మీటింగ్ పెట్టలేదు, ఎందుకు దానికి ఒక ప్రైస్ డిసైడ్ చేయలేదు, దానికి 100-200 కోట్ల రూపాయలటువంటి దానికి ఎందుకు కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కేవలం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు వస్తే దేశవ్యాప్తంగా 100 సమస్యలు ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు దాని మీద దృష్టి పెడుతుంది? ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. పైగా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి మాట చెప్తారు. ఇప్పటి వరకు ఎందుకు కేంద్రం ఇంటర్వ్యూన్ కాలేదు? ఎందుకు రాష్ట్రం నుంచి మీరు చేయాల్సినటువంటి బాధ్యత చేయలేదు? అటు కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చేసి, కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడం, కేంద్రం నుంచి ఒక ప్రకటన రావడం. మిర్చి విషయంలో కూడా ఇంతే. ఇప్పటి వరకు కాంక్రీట్గా రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటిది అని అంటే ఈ 13 నెలల్లో జీరో. ఇప్పటి వరకు ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద ఏమీ ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రైతు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ వైపు వెళ్తున్నాడు. ఇది మనుషులు చేసినటువంటి ఒక పెద్ద పాపం, ఇది మనుషులు సృష్టించినటువంటి ఒక సంక్షోభం వైపు వెళ్తున్నాడు. ఇది వర్షాలు పడకనో లేకుంటే కరువు వల్ల వచ్చినటువంటి సమస్య కాదు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు సృష్టించినటువంటి ఒక దారుణమైనటువంటి సంక్షోభంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు కొట్టుమిట్టాడుతున్నాడనేటువంటి ఈ మొత్తం మనం గడిచిన కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఏవైతే డెవలప్మెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.